శనివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కలియుగ వైకుంఠం రెండవ శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో చైర్మన్ లెక్కల వెంకట్రెడ్డి, ఈవో, పాలక మండలి సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పెన్నా నది తీరాన వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 108 బిందెల పాలతో క్షీరాభిషేకం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం బంగారు గరుడ సేవ, ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. తొలి ఏకాదశి నుండే అన్ని పండుగలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. అనంతరం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు మాట్లాడారు. నమస్కారము. ఈరోజు కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మీ అందరికీ తెలుసు, జిల్లాలోనే ఇండియాలోనే రెండో శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచి పెన్నా నదీ తీరాన ఈ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ ఉండడము, అదేవిధంగా ఈరోజు తొలి ఏకాదశి, ఈరోజు నుంచి రేపు సాయంత్రం దాకా తొలి ఏకాదశి ఉంది. అదేవిధంగా బంగారు గరుడ సేవ కార్యక్రమం కూడా, స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది. తర్వాత ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకనంటే ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనం చేసిన ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వైకుంఠవాసుడైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా ఈవో గారు, మా ప్రధాన అర్చకులు జగేశ్వరం గారు చెప్పినట్టు మా బోర్డు మెంబర్లు అందరం కూడా చెప్తా ఉన్నాము. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కీలైన్లు, తర్వాత పోతే ఉచిత ప్రసాదాలు, అదేవిధంగా మామూలుగా ఇక్కడ వచ్చేసి విశేష పూజలు 108 బిందెలతోటి పాలాభిషేకం రేపు ఉదయాన్నే స్వామివారికి జరుగుద్ది. అది కూడా చాలా విశిష్టమైన కార్యక్రమం కాబట్టి లక్షలాది మంది భక్తులు వచ్చేసేసి ఈ విశిష్టమైన ఉత్తర వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన కలియుగ వైకుంఠుడు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కనులారా వీక్షిస్తే మనకు కూడా పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకోసమని ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క స్వామి యొక్క దర్శనాన్ని చూసుకొని, ఈ తొలి ఏకాదశి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. ఎందుకంటే తొలి ఏకాదశి అనేది మామూలుగా ఈ పండగ వచ్చిన తర్వాత నుంచి మన రాష్ట్రంలో ఉండే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కూడా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా తొలి ఏకాదశి నుంచి మనకు ఏ కార్యక్రమాలైనా స్టార్ట్ అవుతాయి. పండగలు కావచ్చు, తిరునాంగా తర్వాత పోతే మిగతా కార్యక్రమాలు కూడా తొలి ఏకాదశి నుంచే స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా రైతులు ఈ విధంగా వ్యవసాయ కార్యక్రమాలు కూడా తొలి ఏకాదశి తర్వాతనే స్టార్ట్ చేస్తారు. అందుకని ఇంత పుణ్యమైన రోజు మళ్ళీ సంవత్సరానికి ఒక రోజు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తొలి ఏకాదశిని వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా ఐక్యతతోటి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఈవో గారు కూడా ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు. ఈ ప్రధాన అర్చకులైన జగ్గేస్వామి గారు కూడా చాలా సీనియరు, ఆయనకి అన్ని రకాల అనుభవము, అన్ని రకాల విషయాలు కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకు మీరు తెలియజేయడం కూడా చెప్పారు, ప్రతి విషయం కూడా చెప్పారు. 108 బిందెలతోటి వైకుంఠవాసుడికి పాలాభిషేకం జరుగుద్ది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి దర్శించి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి తర్వాత తొలి ఏకాదశి అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మా ధర్మకర్తల మండలి మరియు మా అర్చకులందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ,
అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగింది విష్ణుమూర్తికి. ఈ స్వామివారిని ఈ ఏకాదశి సందర్భంగా దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. యజ్ఞమైనంత దేవా త్వాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యద్ర పూర్వే సహాధ్యా సంతి దేవా. రేపు తొలి ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైన ఏకాదశి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విధమైన ఒక విశిష్టత అనేటువంటి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి అనేటువంటి ఏకాదశి యొక్క విశిష్టతని ఈరోజు వివరించుతున్నాము. 50 మంది భక్తులు కూడా ఈ మనవని ఇచ్చే అందరూ కూడా వినవలసిందిగా కోరుచున్నాము. ఈ తొలి ఏకాదశి నుంచి స్వామి శయనావస్థలోకి పోతారు. 4 మాసం చాతుర్మాస్య వ్రతం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీక మాసం 4 మాసంలో దీక్షలో యతులు సన్యాసులంతా కూడా దీక్షలో ఉండి ఈ 50 మంది యొక్క భక్తులకి కూడా ఈ యొక్క చాతుర్మాస యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఎక్కడికి కదలకుండా వ్రతాన్ని తీసుకుంటూ ఉంటారు. అటు అవకాశం లేనప్పుడు 4 పశ్చిమలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని భగవంతుని ప్రార్థించట చాలా విశేషమైనటువంటిది. ఈ చాతుర్మాస వ్రతంలో ఈ రేపటి నుంచి స్వామి శయనావస్థలోకి పోయి మళ్ళీ క్షీరాబ్ద ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు స్వామి నిద్రలోంచి పైకి లేస్తారు. కాబట్టి ఈ 7 మధ్యలో ఇవాళ ఒకటి, అవతల ఏకాదశి ద్వాదశి ఒకటి పోతే ఈ 6 ఏకాదశులు మధ్యలో ఖాళీగా ఉంటుంది కనుక ఈ 6 ఏకాదశులు స్వామి శయనావస్థలో ఉంటారు కనుక రేపటి నుంచి స్వామిని పరిపూర్ణముగా దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం పొంది కరుణా కటాక్షములతోటి ఉండాలి. ఏరు ముందా ఏకాదశి ముందా అంటారు. మామూలుగా ఇదివరకు రోజుల్లో అంట మనకి ఆషాఢ మాసం ముందుగానే ప్రారంభంలోనే ఈ తొలకరింపులు అని చెప్పిన వానలు పడి నదికి నీళ్లు వచ్చి నదిలో స్నానం చేసి సూర్యోదయ కాలంలో స్వామిని దర్శనం చేసుకునేవాళ్ళు. కానీ అటువంటి మహాభాగ్యంలో కూడా ఇప్పుడు నదిలో జల ప్రవాహం ఎక్కువగా ఉన్నది. దానివల్ల స్వామి యొక్క నది తీర్థమును ప్రోక్షణ చేసుకుని స్వామిని దర్శనం చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజు స్వామికి విశేషత ఏమిరా అంటే ఈ రంగనాథ స్వామికి ఉదయాన్నే స్వామికి క్షీరంతో అభిషేకము, తదుపరి స్వామికి సాయంత్రం బంగారు గరడి సేవ వచ్చడం జరుగును. ఈ ఏకాదశిలో పరిపూర్ణంగా స్వామికి శ్రీ మహావిష్ణు సహస్రనామను పఠనం చేయడం కానీ, అటు లేకపోతే పఠనాన్ని ఎవరైనా స్తోత్రం చేస్తూ ఉంటే వినుట కానీ, లేదా భగవన్నామ కీర్తన చేయటం కానీ శ్రీ మహావిష్ణువుని రేపు పూజించడం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి భక్తులు 50 మంది కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చాలా విశేషం. ఇక్కడ యజ్ఞమైనంత దేవాహ అని చెప్పుకున్నాం కదా. స్వామి ఇక్కడ ఆవిర్భవించింది యజ్ఞకుండంలో నుంచి. పూర్వం కశ్యప మహాముని అంటే ఒక మహాముని పౌండ్రీక యాగం చేస్తే ఆ యాగంలో నుంచి స్వామి ఇక్కడ శ్రీవైకుంఠం నుంచి శ్రీభూమిభ్యాం సుఖేసేనం స్వర్ణసింహాసనే సుఖే శ్రీవైకుంఠం నుంచి శ్రీభూ సమేతముగా భగవంతుడి ఈ యొక్క యజ్ఞకుండంలో ఆవిర్భవించి అదేవిధంగా శ్రీవైకుంఠంలో స్వామి భోగసేనమూర్తిగా ఏ విధంగా పౌడించుంటారో అదే మాదిరిగా స్వామి పౌడించిన యొక్క మూర్తి కనుక ఆ శయనంలో నిద్రలో స్వామి అక్కడ ఉన్నా కూడా ప్రతిరూపంగా ఇక్కడ స్వామి ఇక్కడ వెలసి ఉన్నారు కనుక ఈ రంగనాథ స్వామిని ఆరాధించి రేపు పూజ చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తే శయనమూర్తిని ఆరాధించిన మహాభాగ్యము కలుగును. శ్రీ మహావిష్ణువు యొక్క ఫలితం పూజ చేసే యొక్క ఫలితం చాలా గొప్ప విశేషమైనది. భగవంతుడిని ఏ విధంగా పూజ చేసినా ఒకటే విధానమే, వాళ్ళ యథాశక్తితోటే వాళ్ళు చేయాలి. రేపు పేలాలు వేయించుట ఒక పద్ధతి ఒకటి ఉంది. తర్వాత అంటే జొన్న పిండి బెల్లంతో కలిపి నెయ్యితో కలిపి అందరికీ ఇవ్వటం ఒక పద్ధతి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ పూర్వంలో వాళ్ళ పెద్దలు అనుసరించిన ఒక విశిష్టాద్వైత సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్కొక్క మతంలో ఉండేటువంటి వాళ్ళు మన హిందూ మతంలో వాళ్ళ పెద్దలు చెప్పినట్టు విధంగా వాళ్ళు చేస్తూ ఉండేటువంటి ఒక ఆచారాన్ని పాటిస్తూ స్వామిని దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం పొంది కరుణా కటాక్షములతోటి వర్ధిల్లాలని కోరుచున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి
రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.